నమస్కారం అండి అందరికీ. ఆర్ యూత్ ఫౌండేషన్ చారిటబుల్ ట్రస్ట్ని ఆదరిస్తున్న అభిమానిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలండి. ప్రతి సంవత్సరం శానిటరీ డిపార్ట్మెంటు వారి యొక్క కష్టం, వారి యొక్క శ్రమని గుర్తించి ఆర్ యూత్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వాళ్ళకి మే 1న ఈ యొక్క అల్పాహార విందు అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమం మా ట్రస్ట్ నెంబర్ అయినటువంటి ట్రెజరీ అయినటువంటి వి మస్తాన్ ఎప్పటికప్పుడు ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం పర్యవేక్షిస్తుంటారు. సో ఈ యొక్క ప్రోగ్రాంకి అదే మున్సిపల్ కమిషనర్ చిన్నబాబు, బుచ్చిరెడ్డిపాలెం మున్సిపల్ కమిషనర్ చిన్నబాబు గారు ఈ యొక్క ప్రోగ్రాంకి చీఫ్ గెస్ట్గా రావడం, వాళ్ళ యొక్క శానిటరీ డిపార్ట్మెంట్ వారికి ఆయన చేతుల మీద టిఫిన్ని పంపిణీ చేయడం అనేది చాలా ఆనందంగా ఉంది. సో ఇలాంటి మరిన్ని ప్రోగ్రామ్స్ మాకు సహకరించి మా చేత మా ఆర్ యూత్ ఫౌండేషన్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ముందు చేపించాలని, ముందుకు తీసుకెళ్లాలని ప్రతి ఒక్కరిని పేరు పేరున కోరుకుంటూ, అలాగే మీకు అందరికీ తెలుసు మ్యాన్ పవర్ అనేది చాలా ఇంపార్టెంట్. మీ పిల్లలకి మీకు అందరికీ నేను తెలియజేసేది ఏంటంటే, మన జీవితంలో సర్వీస్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మన పిల్లలకు కూడా మనం సర్వీస్ అనేది నేర్పించాలి. మన 24 అవర్స్ లేదా మన యొక్క జీవితకాలంలో కొంత భాగం అనేది సర్వీస్కి కేటాయించడం అనేది చాలా మంచి సంకేతానికి దారితీస్తుందండి. అది మన పిల్లలకి, మనకు కానీ అందరికి కూడా. సో ఆ దిశగా ముందుకు వచ్చి సహకరిస్తూ, వివిధ రకాల చారిటబుల్ ట్రస్టులు అన్నింటికి కూడా సహకరిస్తూ, అలాగే మాకు కూడా సహకరిస్తూ ఈ యొక్క ఆర్ యూత్ ఫౌండేషన్ చారిటబుల్ ట్రస్ట్ని ముందుకు తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం అండి. థ్యాంక్ యూ సో మచ్. మేడే కార్మికుల దినోత్సవం పురస్కరించుకొని నిన్నటి రోజున మీకు అందరికీ కార్యక్రమం చేయాల్సింది. నేను మన అందరం కూడా ఐక్యతని తెలుపుతూ అందరం ఒక చోట కలిసి ర్యాలీ చేస్తాం. కాబట్టి ఈరోజు మనం నిన్నటి రోజున ఈ రోజులుగా మేడే మొదటి రోజు కార్మిక దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. ఆ సందర్భంగా అందరికీ ఒక చక్కటి భోజనం టిఫిన్ రూపంలో అల్పాహార విందు ఏర్పాటు చేయడం జరిగింది. మీకు నిన్న మేడే సెలవు వచ్చిందంటే, మేడే జరుపుకునే అవకాశం వచ్చిందంటే, దాదాపుగా 1886లో చికాగోలో మేము రోజంతా పని చేయలేము, మీరు చెప్పినటువంటి టైం అంతా మేము మీకు పని చేసి ఊడిగిం చేయలేమని ఒక నిరసన వ్యక్తం చేస్తూ ఒక పెద్ద ఉద్యమం జరిగి 8 గంటలు మాత్రమే పని చేయగలము, దాని మించి పని చేస్తే మా ఆరోగ్యం పాడవద్దని చెప్పి మీ పూర్వీకులు అంటే మీకంటే చాలా తరాలు సంబంధించిన వాళ్ళు 1886లో చేసిన ఉద్యమం ఫలితంగా మీరు ఈరోజు మే 1వ తారీఖు కార్మిక దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. అది ఎందుకు చేశారంటే, మా హక్కులు మాకు ఇవ్వండి, ఆ సెలవులు అయితే ఏమి మాకు ప్రభుత్వం ఏమి ఇవ్వాలని అవన్నీ దృష్టిలో పెట్టుకొని మీకు ఇచ్చినటువంటి కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకొని మీకు మన స్వచ్ఛంద సేవా సంస్థ అయినటువంటి ఏడుగొండల గారు వాళ్ళ బృందం మొత్తం టీం మొత్తం కలిసి మీకు ఒక పూట ఉదయాన్నే అల్పాహారం ఏర్పాటు చేశారు. ఏర్పాటు చేసినట్టు వాళ్ళకి, వాళ్ళ మిత్ర బృందానికి అందరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ, మీరందరూ కూడా మీరు పనిచేసేటప్పుడు మీ ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ వహించండి. కాళ్ళకి గంబూట్స్ వేసుకోవడం అయితే ఏమి, చేతికి గ్లౌజులు కానీ, మూతికి మాస్క్ కానీ, అలాగే మీరు రోడ్డు మీద పనిచేస్తున్నప్పుడు వాహనాలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా ఉండాలంటే ఆపరం వేసుకోవడం కానీ, ఇవన్నీ చేస్తారని చక్కగా చేసుకోవాలని రాసిస్తున్నాను. మీ దాంట్లో నేను చేసి ఈరోజు నేను కమిషనర్ స్థాయికి వెళ్ళానంటే నేను కేవలం కష్టాన్ని నమ్ముకుంటా, కష్టం చేయడం నేర్చుకున్నా, ఆటోమేటిక్గా సుఖం అనేది నన్ను ఎత్తుకుంటా వస్తుంది. అందుకని మీరందరూ గట్టిగా పనిచేయండి. మీ విధులకు మీరు కరెక్ట్గా చేసినట్లు మిమ్మల్ని ఎవరు ఇవ్వమంటారు. అందరూ థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ఇస్తారండి. మా పొంగల్ ఉంది, వడ ఉంది, ఇడ్లీ ఉంది.